మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 74 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 60,1118 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఎక్కడ మొమెంటం అనేది నాకు ఎక్కడ అనిపించలేదు. సో, అందుకే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. ఎందుకంటే మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ముందుగా 15 మినిట్స్ స్కాన్‌లో గనుక చూస్తే, మీ 15 మినిట్స్ స్కాన్‌లో మీకు ఒక కంక్లూజన్ వస్తుందన్నమాట. ఏంటంటే, మార్కెట్ ఒకే రేంజ్‌లోనే ఫ్లక్చుయేషన్స్ అయితే జరిగింది. సో, మార్కెట్ అయితే ఏదైతే నిన్న క్లోజ్ టైమ్ ఉందో, ఆ టైంలోనే మార్కెట్ అనేది కొంచెం స్లైట్‌గా గ్యాప్ అప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి, సో, మార్కెట్ స్లైట్‌గా రికవర్ అయింది. సో, రికవర్ అయ్యి యాక్చువల్లీ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్‌ఔట్ అయితే మాత్రం నేను ఎంట్రీ తీసుకున్నానండి. బట్ బ్రేక్‌ఔట్ అవ్వలేదన్నమాట. సో, అక్కడి వరకు కూడా ఎళ్ళలేదు మార్కెట్. దాని తర్వాత మార్కెట్ ఒకే రేంజ్‌లో పోయి కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఇక ఇక్కడ మొమెంటం లేదు. మనం తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కడ లేవన్నమాట. ఏదైనా రిస్క్ చేస్తే ఇక్కడే రిస్క్ చేయాలి. కానీ నేను ఇక్కడ రిస్క్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆల్రెడీ నాకిక్కడ లాస్ అనేది వచ్చింది గదా! సో, దాంతో నేను మళ్ళీ ఇక్కడ రిస్క్ చేసి, మళ్ళీ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకొని, మళ్ళీ ఇక్కడ నాకేమైనా మళ్ళీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే మళ్ళీ ఈ రోజు కూడా లాసెస్‌లో ఉంటదని చెప్పి, సో, నేనైతే ఇంకెటువంటి రిస్క్ అయితే చేయలేదు. సో, పర్ఫెక్ట్ ఎంట్రీ ఇద్దాము. ఏదైనా మొమెంటం బ్రేక్‌ఔట్ అయితది అని చెప్పి అనుకున్నా. బట్ ఎక్కడ మొమెంటం అనేది ఏం లేదు కాబట్టి, సో, ఇంక ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఇంకెటువంటి ట్రేడ్ అనేది ఈరోజైతే తీసుకోలేదు. కంప్లీట్‌గా ఐడియల్‌గా ఉండిపోయాను. ఓకేనా? సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే, వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్‌లో మీరు గనక చూస్తే, మార్కెట్‌లో అయితే అంత పెద్ద ఏమి అంటే బయర్స్ దగ్గర నుంచి ఏమి ఒక సైన్ ఆఫ్ అంటే కాల్ సైడ్ ఉండే ఒక ఇండికేషన్ అయితే ఏం లేదు. సో, మాక్సిమం రికవరీ అయితే తక్కువ ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందన్నమాట. సో, రేపు మార్కెట్ గనుక ఇన్‌కేస్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే అది గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా సో, మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.